ఏ సాధనలు లేక ఏ యుక్తులకును యాసించక అనుభవంబది పనికిరాక నేను శబ్దము చేత నిరుగంగరాక శచిపాతి ప్రముఖులకును వర్ణింపరాక సహజమౌ హక్కులకును వచింపరాక సదా శుచియైత నాకు తానే అచలంబనుతునొత్తి తలయాక నిలచియుండు శచిపాతి ప్రముఖులకును వర్ణింపరాక సహజమౌ హక్కులకును. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిగుణ తత్వ ద్విపదార్థ దరువుల ఎందు 37వ ద్విపదార్థం. ఏది యోగ జ్ఞాన పరమాత్మ బ్రహ్మ చిత్పరమాంస అనుభవము తత్వము అఖండ అభావము ధ్యానము నాదుబిందు కళలు ఇవేవి కానటువంటిది, అది తెలిసేది కానటువంటిది అని తెలియజేసినటువంటి గురుదేవులు. నాయన శిష్య, ఇది వర్ణనకు అతీతమైనటువంటిది నాయన, ఇది ఎరుగటకు సాధ్యం కానటువంటిది శిష్య. ఈ విషయాన్ని అచల బోధను అవగాహన అందినట్లయితే ఇక దాని గురించి మాట్లాడేందుకు కుదరని విధానం నాయన. శిష్యుల యొక్క వారిలో ఉండేటువంటి భ్రమ ఏదైతే ఉన్నదో ఆ భ్రమ నివారణ కొరకు లేని భ్రమను ఉన్నట్లుగా భ్రమసేటువంటి సశిష్యుని భ్రాంతి రహితం కావించేందుకై అవగాహన చేస్తారు. కానీ గురువులు ఇది గురు శిష్య న్యాయం చొప్పున అంది గురు శిష్యులు ఇరువురూ లేకపోయేటువంటి నిజ శివరామ దీక్షిత సిద్ధాంతం శిష్య. ఇది ఏ సాధనలు లేక ఏ యుక్తులకును యాసించక అనుభవం బది పనికిరాక నేను శబ్దము చేత నిరుగంగరాక. ఇంకెలా తెలియాలి దీన్ని? ఏ సాధనలు లేనిది, ఏ సాధనలు, ఈ అష్టాంగ యోగ సాధనలు కానీ, తరువాత అనివాది విద్యలు కానీ, చతుషష్ఠి కళలు కానీ, మంత్రలయ హఠ రాజయోగంబులు కానీ, ఈ సాంఖ్యతారక అమనస్క బోధ సద్విచారణలు కానీ ఇవేవీ లేనిది. అయితే ఇవి లేనట్లయితే ఎలా వాటికి అవ్వల ఉండబడేటువంటిది, వాటికి మీరినది జ్ఞానాతీతమైనటువంటిది ఎలా అందుతుంది? మొట్టమొదటగా నేనెవరో తెలుసుకునేందుకు ఈ శరీర ధర్మాన్ని సంపూర్ణముగా అవగాహన చేసుకునేందుకై సాంఖ్యము తెలిసి ఉండాలి. కానీ అది పరిపూర్ణ బోధ కాదది. అలానే తారకము అమనస్కము ఇవి సోపానాలు. పరిపూర్ణ బోధను ఆసక్తి కలిగి తెలుసుకొని భ్రాంతి రహితం కావాలి అనే శిష్యునకు ఇవి సోపానాలు. గురుదరి చేరేందుకు ముందు సుగుణయుక్తుడై ఉండాలి, సజ్జనుడై ఉండాలి, సుజనుడై ఉండాలి. అయితే పొందిన పిమ్మట శిష్య నేను అవగాహన చెప్తుండేది ఏ సాధనలు లేక. ఇది సద్గురు మరుగైనటువంటిది. ఇది సాధనలకు అందేది కాదు. ఇది సాధనలకు అందేదంతా నాతో కలిగినది, నేనే అయి ఉన్నది. అది సాధనలతో కలిగేది. ఇక యుక్తి చేత తెలియచేయాలంటే ఇది మనకు గురుదేవులు పరిపూర్ణమునకు కానీ ఎరుక విడుపుకు కానీ యుక్తిగా మనకు తెలియజేస్తారు. అయితే యుక్తి ద్వారా పరిపూర్ణ బోధ గ్రాహ్యం కాదు. దీనిలో నీ యొక్క మేధ, గురువు ఏదైతే తెలియజేస్తూ ఉన్నారో ఆ బోధ మీద సంపూర్ణమైనటువంటి పరిణతి చెంది ఉండాలి. ఏదో తాలు మాటలు ఈ తోలు నోటితో ఒల్లి వేయటం కాదు. ఇక్కడ ఏ యుక్తులను ఆశించకూడదు.
యుక్తిలో ఉండబడేటువంటి ఫలం ఏదైతే ఉన్నదో దానిని పొందాలి. అయితే దానిని పొంది దానిని పరిపూర్ణ బోధకు అన్వయం చేసుకోవటం అనబడేటువంటిది కొంతమేర సబబేమో కానీ యుక్తినే బోధగా పొందకూడదు. అనుభవానికి పనికి రాదు. ఇది పరిపూర్ణ బోధ అనుభవం ద్వారా అందేటువంటిది కాదు. అయితే అహం నేను అనే శబ్దం చేత ఇది ఏనాడు ఎరిగేందుకు వీలు కానటువంటిది శివరామ దీక్షిత సిద్ధాంతం. నేను శబ్దము చేత నిరుగంగా రాక, ఇంకా సుశబ్దము చేత ఎరుగంగా రాక, ఈ సుశబ్దమో లేకపోతే ఇంకొక శబ్దమో ఏ శబ్దానికి కూడా వీలు కాదు. మాటకు అందనటువంటిది, తన్మాత్రలకు అతీతమైనటువంటిది ఏ శబ్దం చేత ఎరగాలి దాన్ని? దశవిధనాదములైనటువంటి వాని ద్వారా ఎరిగేటువంటిది నేననే ప్రణవమే. అయితే ఓంకారానికి అతీతమైనటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ అకార ఉకార మకార ఓంకారములను మీరినది ఏదైతే ఉన్నదో అది శబ్దము చేత ఎలా ఎరిగేదానికి వీలవుతుంది? అందుకే అంటున్నారు, శచిపాతి ప్రముఖులకును వర్ణింపరాక సహజమౌ వాక్కులకును. శచిపతి ప్రముఖులు, శచీదేవి భర్త అయినటువంటి దేవతలకు, రాజు అయినటువంటి ఇంద్రునికి కానీ, ఇంద్రాది దేవతలకు కానీ, అష్టదిక్పాలకులకు కానీ, త్రిమూర్తులకు కానీ, యక్ష కిన్నెర గంధర్వ కింపురుషులకు కానీ ఎవ్వరూ వర్ణించేందుకు వీలు కానటువంటిది నాయన. ఇది ఎంత పండితుడైనా, ఎంత పండితోత్తముడైనా, సర్వ గ్రంథములను ఔపాసన పట్టిన వారైనా, వేదాధ్యయనం చేసినటువంటి ఘనాపాటి అయినా సరే వీలు కాదు, వర్ణించేందుకు వీలు కాదు. వర్ణనలకు అందనది. వర్ణనలకు అందేటువంటిది ఎలా ఉంటుంది? అది నా యొక్క ప్రతిరూపమే అయి ఉంటుంది. అది నామరూప క్రియా సహితం అయి ఉంటుంది. అది ఇంద్రియ తదితో అల్లుకున్నది అయి ఉంటుంది. అది వర్ణనకి వీలయ్యేటువంటిది కాదు పరిపూర్ణం. నీకు సహజమో వాక్కులకు వచయింపరాక, నీలో ఏవైతే సహజంగా ఉండబడేటువంటిది, అంతే నీతో జనించినటువంటి వాక్కు ఏదైతే ఉన్నదో అవి జ్ఞానవాక్కులు. జ్ఞానవాక్కులకి అందది ఇది. అలా తెలియజేసేందుకు వీలు కాదు. శిష్యుని బోధ దృఢీకరణం కావించేందుకై గురుదేవులు చెప్పేటువంటి వాక్కులు వచించేటివి ఎంతవరకు ఉంటాయంటే, గురుదేవులు మనకు బోధించే బోధ, శిష్యుని బోధ దృఢీకరణం చెందేంత వరకే ఉంటాయి. అవతల ఆ వాక్కులు కూడా చెల్లవు. ఎందుకని? నిర్ణయం నాస్తి సర్వదా. అక్కడ నిర్ణయం చేసేటువంటి వాడు లేడు. అందుకే శచి ప్రాతి ప్రముఖాలకును వర్ణింపరాక, శశిపాతి ప్రముఖులకును వర్ణింపరాక సహజమౌ వాక్కులకును వచింపరాక సాదా శుచి అయి తనకు తానే అచలం వనుచు నొప్పి అలయాక నిలచియుండు. దానికి అచలం అనేది అక్కడ చెల్లుతుంది. అచలము అనేటువంటిది అక్కడ ఒప్పిదమై ఉంటుంది. నేను లేని స్థితిలో ఒప్పిదమై ఉంటుంది. అయితే అది ఎలా ఉన్నది? మార్పు చెందక ఉన్నది. సర్వకాలముల యందు, సమస్త దేశముల యందు సూది మొనమోపసందు లేక అదే ఉన్నది. దానిలో ఇది లేని భ్రాంతి అనబడేటువంటిది కలలాగా తోస్తూ ఉన్నది. అది ఎలా ఉన్నది? సదా శుచి అయి, ఏ మాలిన్యము అంటక, ఏ ద్వంద్వము అంటక, ఏ త్రిపుటికి వీలుగాక అది ఎప్పుడూ ఏకప్రకారముగా ఉన్నది. ఇది శుచిగా ఉంటుంది, అశుచిగాను ఉంటుంది. ఇది శశీపతికి అందేటట్టుగా ఉంటుంది, అది శశీపతికి అందదు. వారి తండ్రులకు తాతలకు అందదు. ఎవ్వరికీ అందనటువంటిది పరిపూర్ణ బోధ గురు అనుగ్రహం పడిసిన సశిష్యుడికి తప్ప. అది తనకు తానే అచలమై ఉన్నది.
అది ఏర్పాటైనది కాదు, అది ఆది మధ్యాంతరహితమైనటువంటిది. అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేటువంటిది కాదది. దానిలో లేకనే నేను అనబడేటువంటి ఈ షోడశి ఏదైతే ఉన్నదో ఇది అన్ని ఆటలు ఆడుతూ ఉన్నది. దీనికి ఆటలు ఆడటమో తెలుసు, ఆట ఆడకపోవటమో తెలుసు. ఆడించేది అదే, ఆట ఆడక ఉన్నది అదే. అది పరిపూర్ణము, ఎప్పుడూ ఏకప్రకారముగా ఉన్నది. ఈ అవగాహన కావాలి. తరువాయి పదార్థాన్ని రేపు ముచ్చరించుకుందాం. జై గురుదేవ.